బెస్ట్ ఉదాహరణ ఏంటంటే ఈ రోజు వచ్చిన సర్చ్ రిజల్ట్సే అందరు కూడా కోల్కతా రేప్ కేసు విక్టిమ్ వీడియో కావాలి. అంతకు ముందు కూడా చూసుకుంటే మన హైదరాబాద్లో కూడా ఒక వెటర్నరీ డాక్టర్ మీద ఇట్లాంటి ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు కూడా ఆ రేప్ కేసు లో కూడా ఆ పర్టికులర్ వీడియో కావాలని చెప్పేసి సర్చ్ రేషియో. అంటే పైశాచికత్వం ఈ పైశాచికత్వం ఆనందం తీసుకునే వ్యక్తులు ఎక్కువైపోతున్న కొద్దికి ఇప్పుడు వీడికి అవకాశం లేదు కాబట్టి ఓన్లీ వీడియో చూసి ఊరుకుంటున్నాడు. అవకాశం ఉన్నవాడు వెళ్ళి అటెంప్ట్ చేస్తున్నాడు. కొంచెం ఇటో అటో లేట్ అయినా కానీ మన దాంట్లో ఉరి శిక్ష పడడం జరిగింది ఇంతకుముందు మన పర్టికులర్ వరంగల్లో ఏమో అయితే ఆ పర్టికులర్ అక్యూజ్డ్ వాళ్ళని ఎన్కౌంటర్ జరిగింది. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్న రోజులు ఉన్నాయి, తీసుకున్న రోజులు ఉన్నాయి, జరగాల్సింది జరుగుతూనే ఉన్నది. కానీ ఇలాంటి మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళలో మీకు మార్పు ఎప్పుడు వస్తుంది? సో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే మార్పు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ లో తీసుకుంటే వాళ్ళు ఇమీడియట్ గా ఉరి తీస్తారంట, ఇంకేదో సిటీలో తీసుకుంటే ఇమీడియట్ గా అక్కడే తల నరికేస్తారంట. ఎన్ని విధానాలు ఉన్నా కానీ సమాజం మారట్లేదు.